హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జనం మాట. ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే కర్నూలు నియోజకవర్గంలో ఉన్నాం. ప్రజెంట్ ఇక్కడ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఇతియాస్ గారు పోటీ చేస్తున్నారు. ప్రజెంట్ ఆయన చూస్తున్నట్లయితే గతంలో ఐఏఎస్గా రిటైర్ అయ్యి ప్రజెంట్ ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కర్నూలులో. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ప్రజెంట్ మీరు పొలిటికల్లోకి రావడానికి కారణం ఏంటి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా నాకు మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలు, సంక్షేమ పథకాలు, ఆ అమలు చేసే విధానము, ఆయన చేపట్టిన చాలా మనకు రిఫార్మ్స్, ఒక భూ సమస్యలు కానివ్వండి, మనకు నవరత్నాలు కానివ్వండి, అలాగే అభివృద్ధి పనులు కానివ్వండి, వాటి పట్ల ఆకర్షితుడిని నేను పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే అంటే కర్నూలు నియోజకవర్గంలో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడికి వచ్చారు కదా సార్, ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ప్రజలు ఎలా రియాక్ట్ అవుతున్నారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు విజయవాడలో బాగా చేశారు, అంటే ఇప్పుడు కర్నూలులో ఫస్ట్ టైం కదా సార్ ఎమ్మెల్యేగా చేయడం. ప్రజలు ఎలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారా, నెగిటివ్గా ఉన్నారా? మీరు వెళ్తే ఎలా చూస్తారు? నగర ప్రజలందరూ బాగా స్పందిస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా అందరూ కూడా వెల్కమ్ చేస్తున్నారు. ముందుగా నేను విజయవాడలో ఎక్కువ శాతం పనిచేశాను, కానీ అక్కడ అందరికీ తెలుసు. కానీ నేను కర్నూలు నేటివ్. నేను కర్నూలులో పుట్టాను. ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నాను, ఇంటర్మీడియట్ వరకు. ఇక్కడ ఇంటర్మీడియట్ చదివిన తర్వాత ఇంజనీరింగ్ రీత్యా నేను వరంగల్కి వెళ్ళాను. మళ్ళీ ఉద్యోగాల్లో ఇక్కడ కర్నూలులో నేను సిటీఓగా పనిచేశాను, కర్నూలులో ఎస్బీఐలో బ్యాంక్ ఆఫీసర్గా పనిచేశాను. ఆ తర్వాత నేను గ్రూప్ 1 అండ్ ఐఏఎస్కి వెళ్ళడం జరిగింది. కాబట్టి కర్నూలు నా జన్మస్థలము, కర్నూలు నా పుట్టిన ప్లేస్. కాబట్టి ఈ మనకు జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన పథకాలకు నేను ఆకర్షితున్నాయి. ఆయన చూపించిన గౌరవ అభిమానాల మూలంగా నేను పార్టీలోకి రావడం జరిగింది. ఆయన నాకు చాలా అత్యంత గౌరవం ఇచ్చారు. ఎంతోమంది అధికారులు ఉన్నా నాకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. దాంతో నేను పుట్టిన ఊరికి, కర్నూలు నగరానికి ఏదైనా మనకు సేవ చేద్దామనే దాంట్లో పబ్లిక్ సర్వెంట్గా ఉండి సేవ చేసే కంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్గా ఎక్కువ సేవ చేయగలనేమనే ఒక నమ్మకంతో, అందులో ఆయన నాపై ఉంచిన నమ్మకంతో నేను రావడం జరిగింది. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే మీ నియోజకవర్గంలో, కర్నూలు నియోజకవర్గంలోనే చాలామంది టికెట్ కోసం ట్రై చేశారు, అయినా కూడా మీకే టికెట్ వచ్చింది. సో మీకే ఎందుకు ఇచ్చారని తెలుసుకోవచ్చు? అంటే ఇక్కడ చాలామంది టికెట్ కోసం ట్రై చేశారనడంలో సందేహం లేదు, తప్పు కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ తమ రాజకీయ మనకు పురోగతి కోసం వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. సో అలాగే మనకు సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ట్రై చేశారు, అలాగే మనకు ఇతర రాజకీయ నాయకులు, ఎక్స్ఎమ్మెల్యే గారు, వీరందరూ కూడా టికెట్ కోసం ఆశించారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటే నా మీద ఉన్న మరి ఆయనకున్న గౌరవం, ఆయనకున్న అభిమానంతో నన్ను మరి అందులో కర్నూలు నా పుట్టిన స్థలం కావడంతో నాకు ఒక అవకాశం ఇచ్చారు. సార్ గతంలో మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆయన మీకు సపోర్ట్ చేస్తున్నారా సార్? మీ కోఆపరేట్ చేసి మీతో పాటు ఆయన ఉంటున్నారా సార్? అంటే ప్రజెంట్ మీరు సింగిల్గా ఉన్నారు కదా సార్, ఆయన ఉద్దేశం ప్రకారం ఆయన ఇక్కడే కదా సార్ ఆయన ఎమ్మెల్యేగా చేశారు, మీతో ఉంటున్నారా, సపోర్ట్ చేస్తున్నారా, హెల్ప్ఫుల్గా ఉంటున్నారా? చిన్న కరెక్షన్, ఆయన మాజీ ఎమ్మెల్యే కాదు, ప్రస్తుత ఎమ్మెల్యే. ఓకే సార్. ఎన్నికల వరకు కూడా ఆయన ఎమ్మెల్యేనే. ఓకే సార్. సో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ గారు పూర్తి స్థాయిలో నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందులో హఫీజ్ ఖాన్ గారు చాలా మనకు పార్టీ క్యాడర్ బలోపేతం చేయడానికి ఆయన గత 5 సంవత్సరాలు, అంతకుముందు కూడా కొన్ని సంవత్సరాలు ఆయన పార్టీలో కూడా ఉండి ఒక బలమైన క్యాడర్ని తయారు చేశారు. సో ఆ క్యాడర్ అంతా కూడా నా కోసం పనిచేసేలా ఆయన వాళ్లకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆయన చాలా మటుకు నాకు సహకరిస్తున్నారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సార్ ఎస్వి మోహన్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు సార్? ఆయన కూడా వైఎస్ఆర్సీపీ మెంబరే కదా సార్, ప్రజెంట్ ఆయన ఎలా ఉంటున్నారు సార్? సార్ మీకు సపోర్ట్ చేస్తున్నారా, హెల్ప్ఫుల్గా ఉంటున్నారా? ఎస్వి మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఆయన మనకు మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. అందులోనూ ఆయన ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఆయనకు కర్నూలు రాజకీయాలు బాగా తెలుసు, కర్నూలు రాజకీయాల మీద పట్టుంది. ఆయన నాకు ఒకవైపు హఫీజ్ ఖాన్ గారు, ఇంకోవైపు ఎస్వి మోహన్ రెడ్డి గారు, ఇద్దరు కూడా తమ అనుచరులతో, తమ వర్గాలతో, తమ దగ్గర ఉన్న క్యాడర్తో ఇద్దరు కలిసి నాకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే ఈ కర్నూలు నియోజకవర్గానికి మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే కర్నూలు ప్రజలకు ఏం చేస్తారు, అంటే ఏ విధంగా ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఒక అజెండాలో 1, 2, 3, 4 అని చెప్పలేను కానీ నేను, ఎందుకంటే అవి మనకు ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత కూర్చొని ఏ సమస్యలు వస్తున్నాయి అలాంటివన్నీ మనం పరిష్కరించడం కోసం అప్పుడు ముందుండాలి. నా ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, నా నమ్మకం ఏంటంటే, నాకున్న అనుభవం ఐఏఎస్ ఆఫీసర్గా అది ఒక సమస్యను పరిష్కరించడంలో, నగర సమస్య కానివ్వండి, ఒక వర్గ సమస్య కానివ్వండి, ఒక వ్యక్తిగత సమస్య కానివ్వండి, ఆ పరిష్కారం తేవడంలో బాగా ఉపయోగపడుతుందని నాకు పూర్తి నమ్మకం. రెండవది, గవర్నమెంట్ చేపట్టే అభివృద్ధి సంక్షేమ పథకాలని పూర్తి స్థాయిలో అమలు చేస్తూ
అంటే ఎక్కడ కూడా మనకు లేకుండా ఆ ఇంప్లిమెంటేషన్లో పూర్తిగా ఇచ్చేస్తూ ఇంకొక వైపు కర్నూలు నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా చేద్దాం అనేది. సో అభివృద్ధి, సంక్షేమం, ఆదర్శం ఈ విధంగా నేను ముందు పెట్టుకొని నా గోల్స్గా ముందు పెట్టుకొని వెళ్తున్నాను. ఇప్పుడు అభివృద్ధి అంటే మనకు ఏదైతే ఇప్పుడు కర్నూలు నగరంలో మీరు తిరుగుతూ ఉంటే చూస్తుంటారు, మంచి పార్కులు వచ్చాయి, మంచి రోడ్స్ ఉన్నాయి, మంచి చిన్న చిన్న స్ట్రీట్స్లో మనకు అన్నిట్లోనూ డ్రైన్స్ రావడం ఇట్లాంటివన్నీ జరిగాయి. అలాగే మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ అభివృద్ధి చేస్తూ సంక్షేమం ఈరోజు ఏదైతే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, జగనన్న వసతి దీవెన కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఇలా ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. వీటన్నిటిని సరిగ్గా అందరూ అర్హులకు అందేలా చేయడం, అవన్నీ చేస్తూ ఒక మనకు ఆదర్శమైన నగరం అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఉన్న పారామీటర్స్ మనకు ఏదైతే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని యునైటెడ్ నేషన్స్ చెప్తుందో, అంటే మనకు లిటరసీ రేట్ బాగుండాలి, చైల్డ్ మ్యారేజెస్ ఉండకూడదు, ఉమెన్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు, స్త్రీల పట్ల వివక్ష ఉండకూడదు, మనకు పేదరికం ఉండకూడదు, హంగర్ అనేది ఉండకూడదు, ఇలాంటివన్నీ మనకు పర్యావరణ కాలుష్యం ఉండకూడదు, ఇలాంటివన్నీ పారామీటర్స్లో మన నగరాన్ని ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాము. కానీ నేను వీటన్నిటితో పాటు ఇప్పుడు మీరు చెప్పారు స్పెసిఫిక్గా ఏంటి మీ ఇదని, ఇప్పుడు చూస్తూ ఉంటే నేను ఈ గత 10-12 రోజులుగా తిరుగుతూ ఉంటే నేనేమనుకున్నానంటే నగరంలో భూ సమస్యలు ఉండకపోవచ్చు. నేను చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్లో అడిషనల్ CCLAగా పనిచేస్తున్నప్పుడు మనకు చాలా భూ సమస్యలకు పరిష్కారం తెలిపాము. అంటే అసైన్డ్ భూములకు కానివ్వండి, చుక్కల భూములకు కానివ్వండి, మనకు ఇంకా ఇతరాతర భూములు, షరతులు గల పట్టాలు, ఇట్లాంటి వాటన్నిటికీ అవి మనకి ఇక్కడ నగరంలో కూడా నేను అనుకున్న గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంటుందని, కానీ నగరంలో కూడా ఇప్పుడు చూస్తే ఒకవైపు లక్ష్మీనగర్, ఒకవైపు అశోక్ నగర్, ప్రకాష్ నగర్ అని ఇక్కడే ఉన్న ఏరియాస్లో కూడా రిజిస్ట్రేషన్స్కు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇలాంటివన్నిటికీ మనకు కొన్ని ల్యాండ్స్ని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టడం జరిగింది. నేను ఈ రెవెన్యూ రిఫార్మ్స్ చేపట్టిన అధికారిగా నాకు వాటి మీద పూర్తి అవగాహన ఉంది. సో ఈరోజు ప్రకాష్ నగర్లో కానీ, అశోక్ నగర్లో కానీ, శ్రీనివాస నగర్లో కానీ, లక్ష్మీనగర్లో కానీ ఇట్లాంటి ఏరియాస్లో ఎక్కడైతే భూ సమస్యలు ఉన్నాయంటే రిజిస్ట్రేషన్కు చేసుకోవాలంటే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒక పరిష్కార మార్గం నాకున్న అనుభవంతో చూపించగలని నమ్మకం వచ్చింది. సో ఇలాంటివన్నీ నోట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మనం ఎన్నికైన తర్వాత వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయడానికి, ఎందుకంటే ఇది ఎందుకు 22A పెట్టారు మనకు లిస్టులో, వీటన్నిటికీ చేయడానికి నాకు నా అనుభవం పూర్తిగా సహకరిస్తుంది. నాకున్న పరిపాలన జ్ఞానం అనేది నేను పూర్తిగా భావిస్తున్నాను. అందులో నాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు, జగనన్న గారు నాకు ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని నేను అందిపుచ్చుకొని నగర ప్రజలకు సేవ చేద్దాం అనుకుంటాను. సార్ ఇప్పుడు చూస్తున్నట్లయితే మీరు సర్వీస్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూశారు. స్పెషల్లీ ఎందుకు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లోకి మీరు ఇప్పుడు రావడానికి కారణం ఏంటి సార్? అంటే ఏదైతే మనకు ఇప్పుడు ఒక సుపరిపాలన అంటే మనకు పరిపాలన వికేంద్రీకరణ, అంటే మనకు 26 జిల్లాలు వచ్చాయి. జిల్లాల్లో కలెక్టర్లు అందుబాటులో ఉన్నారు. చిన్న డివిజన్స్, రెవెన్యూ డివిజన్స్ మనకు చిన్నగా అయ్యాయి. అలాగే మనకు సచివాలయ వ్యవస్థ వచ్చింది, వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. ఎక్కడ కూడా ప్రజలకు పౌర సేవలు అందడానికి, పౌర సేవలు కావాలంటే ఎక్కడ కూడా మనకు ఇబ్బందులు లేకుండా, ఆఫీసుల చుట్టూ తిరగకుండా, ఇప్పుడు మీరు యూఆర్ ఎన్ యంగ్స్టర్, మీలాంటి వాళ్ళు ఏదైనా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలంటే మనకు ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలంటే ఇంతకుముందు మనకు 3-4 నెలలు రెవెన్యూ అధికారుల చుట్టూ, వేరే ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అటువంటిది ఏం లేకుండా జస్ట్ మనం ఒక అప్లికేషన్ పెడితే మనకు సచివాలయంలో మీకు ఇంటికి వచ్చేస్తుంది, అక్రాస్ ద కౌంటర్ వస్తుంది. ఈ మధ్య కాలంలో మనకు జగనన్న సురక్ష ప్రోగ్రామ్ అని ఒకటి చేపట్టిన, మనకు ఆగస్టు 2023లో చేపట్టిన కార్యక్రమంలో 44 లక్షల సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ డోర్ డెలివరీ ఇవ్వడం జరిగింది. అంటే ఇంటింటికి వెళ్ళి మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉందా, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందా లేదా అని, ఇలాంటి పౌర సేవలు ఇంటింటికి ఇవ్వడం అనేది ఎప్పుడు జరగలేదు. జగనన్న ఆరోగ్య సురక్ష ఇంటింటికి వచ్చి 7 టెస్టులు చేశారు. వాళ్ళకు మన క్యాంప్ పెట్టి వాళ్ళకు అన్ని మందులు, ఖరీదైన మందుల నుంచి అన్ని మందులు ఇచ్చారు. ఇలాంటి సేవలు ఎప్పుడు జరగల. విద్యారంగంలో తీసుకుంటే నాడు నేడు, మనకు నాడు నేడు ఒక్కటే కాకుండా ఇంగ్లీష్ మీడియం అనుకోండి, మనకు అలాగే ల్యాప్టాప్స్ ఇవ్వడమా, మనకు పిల్లలకి మనకు ట్యాబ్స్ ఇవ్వడమా, మనకు ఇలాంటివి ఎన్నో మనకు రిఫార్మ్స్. ఒకవైపు వాళ్ళు చదువుకోవడానికి అమ్మఒడి, ఫీ రియంబర్స్మెంటు, మనకు జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, గోరుముద్ద, అంటే ఎడ్యుకేషన్లోనే తీసుకుంటేనే ఇన్ని విప్లవాత్మకమైన మార్పులు, గణనీయమైన మార్పులు ఇవన్నీ రావడము, వీటన్నిటిని చూసే నేను అంటే జగన్ గారి పరిపాలన అందరి పరిపాలన కంటే పూర్తిగా డిఫరెంట్గా, పూర్తిగా ప్రజల పక్షాన ఉండడము.
అంటే సామాజిక సాధికారత, ఆర్థిక సాధికారత ప్రజలు సాధించడానికి ఎటువంటి కార్యక్రమాలు అయితే, ఎటువంటి పథకాలు అయితే ఉండాలో, ఎటువంటి పనులు అయితే చేపట్టాలో ప్రభుత్వం, అన్ని పనులు ఈ ప్రభుత్వం చేపట్టిందని పూర్తిగా విశ్వసిస్తుంది. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రాజధాని గురించి ఇంకా మాట్లాడలేదు, రాజధాని ఇంకా పెండింగ్లో పడింది, మరి దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే ఈ విషయం మనకు కోర్టుల్లో ఉంది కాబట్టి దాని మీద కామెంట్ చేయడం భావ్యం కాదు. కానీ పార్టీ మనకి ఏదైతే ఉందో ఆ పార్టీ 3 రాజధానులకు కట్టుబడి ఉంది. అందులో నాకు సంతోషం కలిగే విషయం ఏంటంటే, నేను పుట్టిన నగరం కర్నూలు న్యాయ రాజధానిగా రూపొందుతూ ఉంది. అందులో ఈ మధ్యలోనే గత వారంలోనే 1100 కోట్లతో మనకు సుమారు 13-14 ఎకరాల్లో ఇక్కడ మనకు నేషనల్ లా యూనివర్సిటీని గౌరవ ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేయడం, అది మా కర్నూలు నగర ప్రజలకు, కర్నూలు జిల్లా వాళ్ళకి, ఆంధ్రప్రదేశ్కే ఒక తలమానికమని చెప్పుకుంటాను నేను. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ముగ్గురు పొత్తుతో వస్తున్నారు కదా సార్, భయం లేదా సార్? ఒకళ్ళే ఉన్నారు, ఒక పక్క ఉన్నారు, భయం లేదా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నేను అనుకోవడం ఏంటంటే, ఏదైనా పార్టీ వాళ్ళకు విశ్వాసం లేకపోతే, వాళ్ళకు ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్, గెలిచే కాన్ఫిడెన్స్ లేనప్పుడే పొత్తులు పెట్టుకుంటుందని నా అభిప్రాయం. అదేం సార్? ఎక్కడైతే మనకు ప్రతిపక్షాలన్నీ కూడా వాళ్ళు మేము ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమనే వాళ్ళకు నమ్మకం ఉంటే, ఓడిపోతామనే నమ్మకం ఉంటేనే వాళ్ళు ఈ పొత్తులు పెట్టుకోవడానికి అరువులు చేస్తారు. సో అదే జరిగింది ఇక్కడ. మనకు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది బలంగా ఉంది, ప్రజల్లో ఉంది, జనాల్లో ఉంది. కాబట్టి ఈ పార్టీకి ఎటువంటి పొత్తులు అక్కర్లేకుండా ప్రజలతోనే పొత్తు. సో ఆ విధంగా ప్రజలతో మమేకమై ముందుకెళ్లే పార్టీ ఇది. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ వీళ్ళందరూ కలిసి మనకు, ఎందుకంటే వాళ్ళకు ఒంటరిగా పోటీ చేస్తే గెలవలేమనే ఒక నమ్మకం వాళ్ళకు ఉంది కాబట్టి, ఓడిపోతామనే నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు పొత్తులు పెట్టుకున్నారని నా అభిప్రాయం. సార్ మొన్ననే పవన్ కళ్యాణ్ అంటున్నారు, ప్రజాగలం సభ పెట్టారు కదా సార్, దాంట్లో అంటున్నారు షర్మిల, జగన్ ఇద్దరు ఒకటే నాటకాలు ఆడుతున్నారు కావాలని అంటున్నారు. దీని గురించి ఏం చెప్తారు సార్? అంటే దీని మీద నేను అది వినలేదు, ఆయన ఏం మాట్లాడారో నాకు తెలియదు. అందుకని నేను దాని మీద ఏం కామెంట్ చేయదలుచుకోలేదు. సరే ఈసారి ఓవరాల్గా రాష్ట్రానికి 175కి ఎన్ని సీట్లు వస్తాయి అంటున్నారు? అంటే మా పార్టీ నినాదమే వై నాట్ 175. ఎస్ సార్. సో మా టార్గెటే 175. సో 175ని టార్గెట్ చేస్తే ముందుకెళ్తున్నాం. సో అత్యధికంగా నేను అనుకోవడం 1-2 తప్ప మిగతా చోట్ల, అన్ని చోట్ల పార్టీ గెలుపు జెండాన్ని ఎగరేస్తుందని నాకు గట్టి నమ్మకం.